ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ రాకముందే అధికార కూటమిలో పదవుల కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేయర్ పీఠాల కోసం తెలుగుదేశం జనసేన నేతలు రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీట్ల పంపకాలపై అధిష్టానాలు ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే క్షేత్రస్థాయిలో నేతలు ఎవరికి వారే ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటూ కూటమిలో చిచ్చు పెడుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ నగరపాలక సంస్థల మేయర్ సీట్ల కోసం ఇరు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజుకున్న ఈ వివాదానికి కూటమి పెద్దలు ఎలా చెక్ పెట్టబోతున్నారు? అసలు ఈ ముందస్తు కుమ్ములాటలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఎలాంటి నష్టం చేకూర్చబోతున్నాయనేది లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారక ముందే స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ పీక్స్కు చేరుకుంది. నోటిఫికేషన్ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కూటమి పార్టీల మధ్య పదవుల పంపకంపై అప్పుడే పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ పదవుల విషయంలో తెలుగుదేశం జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సీట్ల కేటాయింపుపై పార్టీ పెద్దలు ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. కానీ కింది స్థాయి నాయకులు మాత్రం ముందే తమ సీటును కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కర్చీఫ్లు వేయడం దాటి ఏకంగా రగ్గులు, దుప్పట్లు వేసుకుని మరీ పదవులను రిజర్వ్ చేసుకునేందుకు స్థానిక నేతలు పావులు కదుపుతున్నారు. జనసేన పార్టీలో మొదలైన ఈ పదవుల రచ్చ ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా పాకుతుందేమోనని కూటమిలోని ఇతర ముఖ్య నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పద్ధతి ప్రకారం జరగాల్సిన సీట్ల పంపకం ప్రక్రియను పక్కన పెట్టి ఎవరికి వారే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం క్షేత్రస్థాయిలో కూటమి ఐక్యతకు గండి కొడుతోంది. నాయకుల అత్యుత్సాహం స్థానికంగా అనవసర వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం రూపంలో కేవలం 2 నగరపాలక సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మచిలీపట్నం మేయర్ అభ్యర్థి వ్యవహారం స్థానికంగా అధికార కూటమిలో పెద్ద చిచ్చు పెట్టింది. మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా బండి రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. సీట్ల కేటాయింపు జరగకముందే స్థానిక జనసేన శ్రేణులు అత్యుత్సాహంతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాయి. ఆ సమావేశంలో మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును ప్రతిపాదిస్తూ ఏకంగా ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని పాస్ చేసేశాయి. అంతటితో ఆగకుండా మచిలీపట్నం మేయర్ కూటమి అభ్యర్థి బండి రామకృష్ణకు ముందస్తు శుభాకాంక్షలు అంటూ జనసేన సోషల్ మీడియా ఖాతాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి విపరీతంగా వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అలాగే మచిలీపట్నం ఎంపీగా జనసేన నేత బాల శౌరి కొనసాగుతున్నారు. కూటమి ధర్మం ప్రకారం వీరంతా ఒకచోట కూర్చొని చర్చించి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, మేయర్ స్థానం ఏ పార్టీకి కేటాయించాలి అనే అంశాలపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ ఏదీ జరగకుండానే ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. మచిలీపట్నంలో బండి రామకృష్ణ వర్గం చేసిన ఏకగ్రీవ తీర్మానం జనసేన పార్టీలోనే మరో వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. జనసేన పార్టీకి చెందిన కీలక నేత కొట్టే వెంకట్రావు ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన హుటాహుటిన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆవేదనను బహిరంగంగా వెల్లడించారు. పార్టీలో చేరే సమయంలో తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామని అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చిందని, ఇప్పుడు బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ ఎలా తీర్మానం చేస్తారని ఆయన మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం అధికారికంగా చెప్పకుండా స్థానిక నాయకులు ఏ విధంగా మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తారంటూ ఆయన నేరుగా నిలదీస్తున్నారు. ఈ ఏకపక్ష వ్యవహారంపై తాను పూర్తి ఆధారాలతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు స్థానిక శ్రేణుల అత్యుత్సాహంపై జనసేన అధిష్టానం కూడా అత్యంత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూటమిలో లేనిపోని కుమ్ములాటలు మొదలవుతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను తెలుగుదేశం పార్టీ నేతలు సైతం చాలా నిశితంగా గమనిస్తున్నారు. మచిలీపట్నం వివాదం ఒకవైపు ఉంటే ఉమ్మడి జిల్లాలోని మరో కీలక నగరపాలక సంస్థ విజయవాడ మేయర్ పీఠంపై కూడా నాయకులు కన్నేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ఈ మేయర్ కుర్చీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడు సిద్ధార్థకు మేయర్గా అవకాశం దక్కేలా ఆయన అధిష్టానం దగ్గర చురుకుగా పావులు కదుపుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి అంబిశెట్టి వాసు కూడా విజయవాడ మేయర్ సీటు కోసం తన వంతు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించే ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేరు.
ఆ రాజకీయ లోటును విజయవాడ మేయర్ పదవి దక్కించుకోవడం ద్వారా భర్తీ చేయాలని జనసేన నాయకత్వం బలంగా భావిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ లీడర్లు సైతం ఈ ప్రతిష్టాత్మకమైన మేయర్ కుర్చీ కోసం ఎవరికి వారు తమదైన శైలిలో లాబింగ్ చేస్తున్నారు. ఒకే పదవికి 2 పార్టీల నుంచి గట్టి పోటీ నెలకొనడంతో విజయవాడ రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ రచ్చను గమనించిన కూటమి పెద్దలు వెంటనే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. సీట్లు, స్థానిక సంస్థల పదవుల కేటాయింపుపై అధికారికంగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే వరకు ఎవరూ బహిరంగంగా నోరు మెదపవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మచిలీపట్నం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాయకత్వం అప్రమత్తమైంది. ఎవరైనా ఇష్టానుసారంగా సమావేశాలు పెట్టి తీర్మానాలు చేసినా, సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకున్నా క్రమశిక్షణా చర్యలు తప్పవని అంతర్గతంగా గట్టి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజుకున్న ఈ కుమ్ములాటల మంటలు ఇతర జిల్లాలకు పాకకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నేతలకు ఒక స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని కూటమి సమన్వయ కమిటీ భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ఏకతాటిపై ముందుకు వెళ్లాలని, ఎవరూ హడావుడి చేసి కూటమి ఐక్యతకు విఘాతం కలిగించవద్దని అధిష్టానం స్పష్టం చేస్తోంది.